అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రూప ముగ్గళ్ళ. వెల్కమ్ టు బెంచ్ టాక్స్. ఇవాల్టి మన గెస్ట్ ఎవరంటే ఎలాంటి మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టేజ్ షోస్ చేస్తూ, మిమిక్రీ షోస్ చేస్తూ, అందరినీ నవ్విస్తూ, జబర్దస్త్లో పార్టిసిపేట్ చేసి మనందరినీ అలరించిన రాకింగ్ రాకేష్ గారు. మీరు ఫస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేశారు కదా మీ కెరీర్, తర్వాత సినిమాలు, జబర్దస్త్. అసలు ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? మీతో కూర్చొని జర్నీ గురించి ఇంత హాయిగా మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, లేకపోతే కేక్ వాక్ లాగా ఉండిందా? కేక్ వాక్ మీకుందా? టోటల్ జర్నీ అని మీరు అన్నారు కదా, అవును. ఆ టోటల్ జర్నీ జబర్దస్త్ వల్లే జరిగిందని నేను చెప్పగలను. మీ మదర్ తో మీరు షేర్ చేసుకునే బాండ్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరి లైఫ్ లో మదర్, ఫాదర్ కీ రోల్, కానీ నా లైఫ్ లో మొత్తం మా అమ్మే. మీ ఫస్ట్ లవ్ గురించి చెప్తారా? నేను ఎవరిని ప్రేమించలేదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసాక నేను మిమ్మల్ని ప్రేమిద్దాం అనుకున్నా. మీరేమంటారు? ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాతో బాగానే ఫ్లర్ట్ చేస్తున్నారు కదా, నాకు అర్థమవుతుంది లైట్ గా. ఇదేదో మా ఆవిడకి అర్థమైతే బాగుండు. ఇన్ని రోజులు పట్టేది కాదు. అసలు సిసలైన లవ్, మీ అందరికి తెలిసిన లవ్ మా సుజాత అమ్మాయి. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా. నా డ్రెస్ మీకు నచ్చలేదా? ఇప్పుడు అలా నచ్చిందని చెప్పండి, లేదా నాకు నిద్ర పట్టదు. అందరూ ఇంటర్మీడియట్ 2 years లో కంప్లీట్ చేస్తే నాది కొంచెం వదిలేయండి. చెప్పాలి. బ్యాక్ బెంచరా? నేను బ్యాక్ బెంచరే, సేమ్ పించ్. ఇచ్చాను మిమ్మల్ని. గిచ్చారు. ఎందుకండి అలా గిచ్చారు? మా ఆవిడ చూసావు సుజ్జి ఎలా గిచ్చుతుంది యాంకర్. మ్యాథ్స్ వచ్చా మీకు? మ్యాథ్స్ అబ్బో చాలా బ్రహ్మాండంగా. దాని జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల రోజు రోజుకి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో మనం నానడం వల్ల ప్రతి ఒక్కరికి మనం అలుసైపోయాం. షూటింగ్ సెట్ లో ఒకసారి మీరు భోజనానికి కూర్చున్నప్పుడు సమ్ టీమ్ మెంబర్ మిమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేశారని మేము విన్నాము. ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ మన లైఫ్ లో జరిగినా, ఎవరైనా మన జీవితంలో బ్యాడ్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసినా మనం అక్కడితో అది వదిలేసేసి ఫ్రెష్ మైండ్ తో వెళ్ళిపోయాం అనుకో, జీవితంలో వాడు రీగ్రేట్ అవుతాడు, మనం గ్రేట్ అవుతాం. వావ్. నా టీంలో ఉన్న వ్యక్తే నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు అదే వ్యక్తి నేను గ్రూప్ లో పెట్టుకొని నేను వర్క్ చేస్తా ఉన్నాను. మేము ఈవెంట్కి వెళ్ళేవాళ్ళం. ఈవెంట్కి వెళ్తే అక్కడ నేను మిమిక్రీ చేస్తున్నా, స్టేజ్ మీద యాంకరింగ్ చేస్తున్నాను, మిమిక్రీ చేస్తున్నాను, గేమ్స్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. అందరు తిన్న తర్వాత మేము తినాలి. మేము ఆర్టిస్ట్ గా వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీకి చెప్పుకున్నామండి, ప్లేట్లు మీరు తీసుకొని తినేస్తారు ఏంటండి అంటే చాలా సార్లు బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడే తిడతారు, ఇక్కడే పొగుడతారు, ఇక్కడే మీకు సన్మానాలు జరుగుతాయి, ఇక్కడే మీకు పూలదండలు వేస్తారు, ఇక్కడే మీకు పట్టు పాన్పుల మీద కూర్చోబెట్టి మీకు అబ్బా ఇలాంటి గొప్పలు లేరు అంటారు. చివరికి ఆడు చనిపోతే చూడటానికి కూడా వెళ్ళని వ్యక్తులు ఉన్న సమాజం మన సినిమా ఇండస్ట్రీ. 12 సంవత్సరాలు ఒక జబర్దస్త్ అని ఒక ప్రయాణం. ఆ జబర్దస్త్ మాకు ఇల్లు కొనిచ్చింది, అదే జబర్దస్త్ మాకు కార్లు కొనిచ్చింది, అదే జబర్దస్త్ మమ్మల్ని దేశాలు తిప్పుతుంది, అదే జబర్దస్త్ ఈ రోజు పేరు ప్రఖ్యాతలు ఇచ్చింది, అదే జబర్దస్త్ ఇప్పుడు ఎవరికి జబర్దస్త్ లో ఏ ఆపద ఉన్నా కూడా ముందుండే వ్యక్తి, తీర్చాలనుకునే ఒక వ్యక్తి రోజా గారు. అలాంటి రోజా గారిని ఈ జబర్దస్త్ లోనే పర్ఫార్మ్ చేస్తూ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రోజా గారిని అన్నప్పుడు మీకు కోపం రాలేదు ఎప్పుడు? ఆవిడ దగ్గర మనం ఉన్నాం, ఆవిడ దగ్గర తిన్నాం, ఆవిడతో ఉన్నాం, ఆవిడ నీడలో మనం ఉన్నాం అని. వద్దురా, తప్పురా అలా మాట్లాడడం. ఏమున్నాడికి అదే పని, మనం ఎందుకండి మనకి అంటే మనీ కోసం అంటారా? అలా దేని గురించి చేస్తున్నారో పాపం వాళ్ళకి హెల్త్ బాగాలేకనో. August 1 నుండి ప్రతి శుక్రవారం మన పీపుల్ న్యూస్ ఛానల్లో